ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఆలు పాలకూర. వెల్కమ్ టు మై ఛానల్. అస్సలాముఅలైకుం. హాయ్ అందరికీ. సో ఇప్పుడు నేను కుక్కర్లో వండుతున్నా. ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జీరా, 2 ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకొని మంచి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఉంచి తర్వాత చికెన్ వేసుకొని నేను 1/2 కేజీ పైన వేసుకున్న మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక మూత పెట్టేసి వాటర్ వెళ్ళేదాకా మంచిగా ఉడకబెట్టండి. తర్వాత ఇప్పుడు మన ఆలుగడ్డ ఉంది కదా, ఒక్కటే ఆలుగడ్డ, అది పెద్దది ఆలుగడ్డ కూడా మొత్తం వేసుకొని కలుపుకొని ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం, ధనియాల పొడి, సాల్ట్ తక్కువ వేసుకోండి. పాలకూర వేసుకుంటాం కదా, సో ఎక్కువ అవుతుంది. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకొని ఇంతే. ఇంకేం వేయొద్దు, ఇంకా మసాలాలు ఏం వేయను, లాస్ట్కి వేస్తా. ఇవి వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్లోలో పెట్టుకోండి. తర్వాత ఇట్లా ఆయిల్ మొత్తం మంచిగా పైకి వచ్చినాక కలుపుకొని ఇప్పుడు మన పాలకూర వేసుకోండి. ఆల్రెడీ ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు పెడితే మెత్తగా అయిపోతుంది. పాలకూర వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ తీసుకొని ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎక్కువ వేయకండి వాటర్, ఆల్రెడీ పాలకూరలు వస్తాయి. ఒక 7 విజిల్స్ తర్వాత దమ్ము మొత్తం అయిపోయాక మూత తెరిస్తే ఇట్లా వాటర్ కొంచెం ఉంది. ఇప్పుడు చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తీసేయండి. బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.